చేసే మీకు ఫ్లోటింగ్ క్యాష్తో మైనస్ ఉండేది 401. హలో చెప్పండి అమ్మా. సార్ మీ ఎర్నింగ్స్ నుంచి మీకు అంతా ఫ్లోటింగ్ క్యాష్ మైనస్ ఉండేది 897 సార్. దాంట్లో మీ ఎర్నింగ్స్ నుంచి మీరు పే చేసినారు 432 సార్. 432 మీరు పే చేశారు కదా. అది పే చేసిన తర్వాత ఇంకా మీకు మైనస్గా ఉన్నది సార్ మీ ఫ్లోటింగ్ క్యాష్. అది ఫ్లోటింగ్ క్యాష్ ఇంకా మైనస్ ఉంది కదా సార్. దాంట్లో 28 రూపీస్ ఓన్లీ 28 రూపీస్ అడ్జస్ట్మెంట్ అయింది సార్. అది 28 రూపీస్ ఏంటి నాకు అర్థం కాదు, ఎక్కడి నుంచి వెళ్ళింది అది? అది ఎర్నింగ్స్ అంటే నేను సంపాదించి 28 రూపీస్ మీరు కట్ చేసేస్తున్నారు. ఎస్ సార్, మీరు సిఓడి ఆర్డర్ తీసుకొని తిరిగి బ్యాక్ పే చేయలేదు సార్. దానికోసం మీ ఎర్నింగ్స్ నుంచి లెట్ మీ కంప్లీట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా కట్ చేశారు? నా అకౌంట్లో మీరు వెయ్యాలి 28 రూపీస్. ఫ్లోటింగ్ క్యాష్ నుంచి నేను ఫోన్పే నుంచి పే చేయాలి, అది రూల్. యాక్చువల్లీ నేను ఒకసారి వాళ్ళు అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు. నా దగ్గర రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. లేదు సార్, ఇక్కడ మీకు ఫ్లోటింగ్ క్యాష్ అంతా 1265 ఉండేది. అమ్మా అవన్నీ నాకు తెలుసు అమ్మా, అవన్నీ నాకు తెలుసు. 430 రూపీస్ నేనే ఫోన్ పే నుంచి ఇందులోకి డిపాజిట్ చేశాను. లెట్ మీ కంప్లీట్. నాకు ఆ 28 రూపీస్ నేను స్విగ్గీలోంచి నేను ఎర్న్ చేస్తున్నాను. ఇప్పుడు 1500 నాకు దీని అడ్జస్ట్మెంట్ ఉంటే అది కట్ అయింది. 28 రూపీస్ నా అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి. నేను దానికోసం నేను కంప్లైంట్ రేస్ చేశాను. అది క్రెడిట్ అవ్వకుండా ఫ్లోటింగ్ క్యాష్ నుంచి మీరు అది 28 రూపీస్ నాకు ఇంటిమేట్ చేయకుండా ఎలా కట్ చేసేస్తున్నారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నాకు ఫోన్పే నుంచి నేను కట్ చేయాలి. యాక్చువల్లీ అది నా రెస్పాన్సిబిలిటీ. మీకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నాకు ఆల్రెడీ ఇంటిమేట్ కూడా చేశారు, మేము పైసా కట్ చేయం, అలాగే మీరే ఫోన్పే నుంచి డైరెక్ట్ కట్ చేయాలని. నా దగ్గర దాని రికార్డింగ్ కూడా ఉంది. అది పేఅవుట్ మీరు పేఅవుట్ చేయాలి కదండి. యాజ్ పర్ రూల్స్ మీరు పేఅవుట్ నా అకౌంట్లో క్రెడిట్ చేయాలి. 28 రూపీస్. ఆ 28 రూపీస్ నేను డెలివరీ చేశాను. 28 రూపీస్ కాదు సార్, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సార్. మీరు స్విగ్గీకి పే చేయలేదు, దానికోసం మీ దాంట్లో నుంచి అడ్జస్ట్మెంట్ అయింది.